బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ రోజు అయితే కనుక నా బ్యాక్ సైడ్ మీరు వెదర్ చూస్తున్నారు కదా, ఒకసారి అక్కడ చూడండి. ఆ కొండను మొత్తం మంచు మేఘాలు మింగేసినట్టుగా ఉన్నాయి కదా. అలాగే నా లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి, సేమ్ కండిషన్ అనమాట. ఇక్కడ మనం ఇలాంటి ట్రైబల్ ఏరియాస్ కానీ ఇలాంటి హిల్ స్టేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది వివరాల్లోకి వెళ్తే కనుక ప్రజెంట్ అయితే నేను తాజంగిలో ఉన్నాను. నా బ్యాక్ సైడ్ ఉన్న చిన్న రిజర్వాయర్ చూడొచ్చు. ఇక్కడ చిన్న ఒక లేక్ ఒకటి ఉంటుంది, అలాగే దీనిపైన ఒక రోప్ వే ఉంటుంది. ప్రజెంట్ వర్షాకాలం అవడం వల్ల ఆ రోప్ వే కానీ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపేశారు. మనం మాట్లాడుతుంటే గోమాతలు చూడండి ఎలా వస్తున్నాయో, ఇవన్నీ కూడా దేశీయ నాటు దేశీయ ఆవులు అంటారు అనమాట, దేశీయ ఆవులు. ఇప్పుడు విషయంలోకి వచ్చేటికి నా బ్యాక్ సైడ్ మీరు కనబడుతుంది కదా ఒక ఆరెంజ్ కలర్, ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక అక్కడ కనపడుతుంది మనకి. ఆ ఘాటీని అంతా కూడా కొట్టేసి, అంటే ఎగ్జాక్ట్ గా లంబసింగ్ నుంచి నర్సీపట్నం లంబసింగ్ నుంచి మనం వనజంగి పాడేరు అరకు వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ అండ్ షార్ట్ కట్ వే. ఇది కూడా 6 లైన్ వే చేస్తున్నారు అనమాట. దీనికి 2 వైపులో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో జరిగేటటువంటి ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అయితే కనుక అద్భుతంగా ఉండబోతుంది. రానున్న కాలంలో ఎవరైతే టూరిస్ట్స్ ఉంటారో, ఎవరైతే కనుక బైకర్స్ ఉంటారో, ఎవరైతే కనుక మోటో బ్లాగర్స్ ఉంటారో వాళ్ళందరికీ పండగ అనమాట. చూడండి ఎంత బాగా అయితే కొండల మధ్యలో నుంచి, ఏదో మనం తల మధ్యలో పాపిడి ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఉన్న కొండల మధ్యలో నుంచి మొత్తం ఘాటీ చేసేసారు. ఆ కొండలు దాటి మనం అటే పక్క వెళ్ళామంటే మనం అక్కడ నుంచి మనం నేషనల్ హైవే ఉంటుంది. ఇది ఒక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే అటు మనం విజయనగరం అలాగే ఒరిస్సా వెళ్ళడానికి వెళ్ళేటటువంటి నేషనల్ హైవేలో అది యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎగ్జాక్ట్ గా ఇది తాజంగి రిజర్వాయర్. యాక్చువల్ గా కొత్తగా టూరిస్ట్ అట్రాక్షన్ లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇటువంటి ఐరన్ బ్రిడ్జ్ కానీ ఇట్లా ఉంటుంది కదా. అలాగే నా బ్యాక్ సైడ్ అక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ గా ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి రోడ్ ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఉంది. అలాగే మరి కొంతసేపట్లో వర్షాన్ని వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఒకసారి అటు కొండల్లో చూడడం వల్ల అక్కడ ఎండగా ఉంది. అంత డిఫరెంట్ అట్మాస్ఫియర్ మనం ఈ లంబసింగి, వనజంగి, తాజంగి ఇలాంటి ఏరియాల్లో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. అలాగే ఆవులు చూడండి అలానే వాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేశీయంగా ఎదిగే దేశీయ నాటు ఆవులు అంటారు కదా. చూడండి అక్కడ మనకి ఆవులు కూడా వస్తున్నాయి. అలాగే ఇటు చూస్తే మనకి ఇదే తాజంగి రిజర్వాయర్ లో బోటింగ్ కూడా ఉంది. మీరు చూడవచ్చు అక్కడ లోపల మనకి బోటింగ్ సంబంధించిన బోట్ అయితే ఉంది. ప్రజెంట్ అది వర్కింగ్ కండిషన్ లో అయితే లేదు. అలాగే మనం ఇటు సైడ్ చూస్తే కనుక మనకి జిప్ లైన్ కనబడుతుంది కదా పైన, మీకు అక్కడ చెట్టు దగ్గర జిప్ లైన్ ఉంటుంది. ఆ జిప్ లైన్ మీద నుంచి వెళ్ళేటటువంటి ఏరియా అనమాట. కంప్లీట్ గా ఈ ఇయర్ లో అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేంజ్ అయితే అయిపోతున్నాయి. ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఎందుకు అంటే కనుక ఇవన్నిటిని తీసేసి మళ్ళీ కొత్తగా పెడుతున్నారు. ఇక్కడ నుంచి కొండల మీదుగా ఒక భారీ జిప్ లైన్ ఒకటి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గురించి మార్చడం గురించి, అలాగే అడ్వెంచరస్ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా రాక్ క్లైంబింగ్ అలాంటి కొత్త కొత్త ఈవెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంతకుముందు మనం వీడియోలో చూసినప్పుడు చూడండి అక్కడ అసలు మేఘాలు లేవు, ఏం లేవు. బట్ ఇప్పుడు ఆ ఘాటీ ఏదైతే ఉందంటే ఫ్యూచర్లో నేషనల్ హైవేగా మారిపోయే ఘాటీ అంతా కూడా మేఘాలు ముంచేసినాయి అనమాట. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు జర్నీ చేస్తున్న ఏరియాలో మీ బస్ కానీ మీ కార్ కానీ మీ బైక్ కానీ వెళ్తూ ఉంటే మీరు మేఘాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇమాజిన్ అనమాట. ఫ్యూచర్లో ఇదంతా కూడా మనం అందరం చూడబోతున్నాం. సో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంత హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ వచ్చేటటువంటి గాలి అయితే కనుక ఎంత అద్భుతంగా ఎంత కూల్గా ఉందంటే, ఎంత చుట్టూరు ఎంత బాగుందో అట్మాస్ఫియర్, అంతకంటే కూడా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే రోగాలు కూడా రావేమో, అంత బాగుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా బయటికి ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు లంబసింగి, తాజంగి, మారేడుమిల్లి లైక్ ఇలాంటి ఏరియాస్ని సజెస్ట్ చేయండి. అంతసేపు ఇళ్లలో కూర్చుని ఏం చేస్తారు, వీకెండ్సే కాదు వీలు కుదిరితే ఎప్పుడైనా కనుక ట్రై చేయండి. నేను మీకు ఇంతకుముందు చెప్పిందని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇది కొత్తగా కొండల మధ్యలో నుంచి కొట్టిన ఘాటీ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ చాలా క్విక్గా జరుగుతున్నాయి. అలాగే మీకు లాంగ్లో చూస్తే ఇక్కడ ఒక వే కనపడుతుంది కదా మీకు, పైన కొండ మీద ఏదో కొట్టేసినట్టు చూసారా, అది ఘాటీ అనమాట. అంటే లంబసింగ్ నుంచి వనజంగి, అలాగే వనజంగి నుంచి పాడేరు అరకు వెళ్ళడానికి వేసినటువంటి ఘాటీ రోడ్డు. చూడండి అంత క్లియర్గా కనపడుతుందో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 km ఉంటుంది అది. బట్ ఇది చాలా హైట్ ఏరియా అనమాట.
ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లియర్ కనబడుతుందో. ఇప్పుడు టైం అయితే కనుక ప్రజెంట్ 7 అవుతుంది. నేనున్న ఈ రిసార్ట్ నుంచి అండి, ఇది ఒక చిన్న పర్వతం మీద అండి, కొండ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి ఎలా ఉంది అసలు. ఈవినింగ్ టైం 7 అవుతుంది. అవన్నీ కూడా విలేజెస్ అనమాట, చిన్న చిన్న ట్రైబల్ విలేజెస్. వీలుంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రతి ట్రైబల్ విలేజ్లో వాళ్ళ కల్చర్ అలాగే మిగతా విషయాలు కూడా చెప్తాను. ఇక్కడ ఇందాక మనం ఎక్కడికి వెళ్ళాం, మన లాస్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక వీడియో చేశాను నేను. సో ఇక్కడ నుంచి మనది పాడేరు వెళ్ళేటటువంటి హైవేని కొడుతున్నారు అనమాట. చూడండి ఎంత బాగుందో ఆకాశం.